Welcome students and my dear parents. JEE 2026 రిజిస్ట్రేషన్ ఈరోజు అప్రాక్స్గా 7 PM వరకు చూస్తే 2025లో ఫస్ట్ 12 డేస్ రిజిస్ట్రేషన్ కౌంట్ కంటే రికార్డు స్థాయిలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మనకు 2026లో 31 అక్టోబర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటికీ 1 నవంబర్ నుంచి అఫీషియల్గా చాలామంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో అలాగే 2025లో కూడా ఫస్ట్ 12 డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ కౌంట్ కంటే ఈ ఇయర్ చాలా కౌంట్ వచ్చింది. మీకు క్లారిటీగా రిజిస్ట్రేషన్ కౌంట్స్ కాంపిటీషన్ ఏంటనేది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు 2025లో ఓవరాల్గా స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కౌంటు 15,39,000 ఉంటే ఎగ్జామ్ అపియర్ అయిన స్టూడెంట్స్ యొక్క కౌంటు 14,75,000 ఉంది. సో మనకు ఓవరాల్గా ప్రతి ఇయర్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కౌంట్ కనుక చూసుకుంటే 2022లో 9 lakhs ప్లస్, 23లో 11 lakhs ప్లస్, 24లో 11,15,000, 25లో 14,75,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఇది ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ యొక్క కౌంట్. సో ఇప్పుడు 2025లో ఫస్ట్ 12 డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ యొక్క కౌంటు 3.4 lakhs ప్లస్గా ఉంది. 3.4 అంటే 3,40,000, 3,40,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫస్ట్ 12 డేస్లో. అదే మనకు 2026 ఈ వీడియో చేస్తుంది 12th నవంబర్. ఈరోజు 6 PM వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న కౌంటు ఈ 12 డేస్లోనే 5,70,000 ప్లస్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2 lakhs కంటే ఎక్కువ మంది స్టూడెంట్సే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 12 డేస్లోనే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్. సో ఇది హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలా కౌంట్ వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది. సో ప్రతి ఒక్కరూ సింగిల్ డే కూడా వేస్ట్ చేయకుండా, సింగిల్ అవర్ కూడా వేస్ట్ చేయకుండా ప్రతిదీ కౌంటే అవుతుంది, అవర్ అయినా డే అయినా. కాబట్టి మీ ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా ప్లానింగ్తోనే చేయాలి. ఎవరు ముఖ్యంగా టెన్షన్ పడకుండా, ఫియర్ లేకుండా, వరీ అవ్వకుండా, ఎగ్జామ్ని బర్డెన్ ఫీల్ అవ్వకుండా ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్ డే రోజు ఇలా ఎవరైతే రాయగలుగుతారో వాళ్ళే టాపర్ అవుతారు. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా, మనకు ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసినా ఇప్పుడు 2026లో 15 lakhs ప్లస్ అప్రాక్స్ కౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలా స్టూడెంట్స్ ఎంతమంది వచ్చినా మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వవు కదా. నెంబర్ ఆఫ్ ఓవరాల్ సీట్స్ కనుక చూసుకుంటే ఇంక్రీజ్ అవ్వవు, NIT, IIIT, IITs అన్ని కౌంట్ కలుపుకుంటే. సో ఆ సీట్లలో మీకు ఒక సీట్ ఉండాలంటే మీ ఫియర్ ఉండకూడదు, ఎగ్జామ్ టెన్షన్ ఉండకూడదు, ఎగ్జామ్ అంటే ఆ వరి ఉండకూడదు, ఎగ్జామ్ని బర్డెన్గా ఫీల్ కాకూడదు. ఎగ్జామ్ డే రోజు ఎంత కామ్గా రిలాక్స్గా ఎగ్జామ్ రాస్తే అంత పర్ఫెక్ట్గా మీరు మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు, ర్యాంక్ వస్తుంది. సో కాంపిటీషన్ తగ్గట్టుగానే మీ మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వాలి. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఇంత రిలాక్స్గా, ఇంత ఫియర్ లేకుండా నేను చదవాలనేది ప్రతి ఒక్కరూ ఫిక్స్ అవ్వండి. మీకు ఆల్రెడీ మార్క్ టెస్ట్ స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ సంబంధించి కాలేజెస్లో గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అయినప్పుడు గ్రాండ్ టెస్ట్కి అయితే కంపల్సరీగా స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. సో ప్రజెంట్ అయితే కాలేజీలో కండక్ట్ చేస్తున్న టెస్ట్లో మార్క్స్ ఎన్ని వస్తున్నాయో చెప్పండి. మీకు గ్రాండ్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్ రాయాలనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.